చంద్రబాబు ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. మండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ బండారం బట్టబయలైంది. చంద్రబాబు లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో భారీగా తగ్గారు విద్యార్థులు. కూటమి పాలనలో 5,88,419 మంది విద్యార్థులు తగ్గిపోయారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టాక గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ భారీగా తగ్గిపోయారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ మండలిలో ఈ వివరాలను ప్రకటించారు మంత్రి లోకేష్. కూటమి పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం లోకేష్ ఇచ్చిన సమాధానాన్ని. చాలా వరకు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవటాన్ని ఏ విధంగా చూడాలి? అనశ్రీ, సాక్షాత్తు శాసన మండలి సాక్షిగా నారా లోకేష్ బండారం మొత్తం కూడా బట్టబయలైంది. నిన్ననే శాసనసభలోనూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మా హయాంలో విద్యార్థుల సంఖ్య పెరిగింది ప్రభుత్వ పాఠశాలలో అన్నటువంటి చెప్పినటువంటి మాటలన్నీ కూడా పచ్చి అబద్ధమని ఈరోజు శాసన మండలిలో లిఖిత పూర్వకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చినటువంటి సమాధానంతోనే బట్టబయలైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది అన్నది ఆ సమాధానంతోనే వెల్లడేస్తున్న పరిస్థితి. సుమారుగా 5,88,419 మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 2023-24 విద్యా సంవత్సరంలో 40,50,31 మంది విద్యార్థులు తగ్గి ఉంటే ప్రభుత్వ పాఠశాలలో, ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరం నాటికి అది 34,61,612కి తగ్గిపోయిందని లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంలో ఉన్నటువంటి పరిస్థితి. సో వరుసగా ఈ 3 సంవత్సరాల్లో విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం, మొదటి ఏడాది అమ్మఒడి పథకాన్ని అమలు చేయకుండా నిలిపేయడం, తర్వాత భారీగా విద్యార్థులకి కోత పెట్టడం, తర్వాత నాడు నేడు పాఠశాలల్లో పూర్తిగా అభివృద్ధి పనులను ఆపేయడం, ఆ తర్వాత విద్యార్థులకు సంబంధించినటువంటి గోరుముద్ద వంటి పథకాలు కూడా అమలు చేయకపోవడం వంటి కారణాల వల్ల పాఠశాలకు విద్యార్థులు దూరం అవుతా ఉన్నారు. సో కేవలం 26 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంలో 5,88,000 మంది సుమారుగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకి, జూనియర్ కాలేజీలకి దూరం అవడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇది శాసన మండలి సాక్షిగానే ఈ బండారం బట్టబయలేదు. రైట్, థ్యాంక్ యూ సతీష్.